ఆత్మసమర్పణకు తొలిమెట్టు క్రమశిక్షణ. మానసిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండడం కష్టమైతే కనీసం భౌతికపరమైన క్రమశిక్షణతోనైనా ప్రారంభించవచ్చు. ఆ తరువాత గురువు సమర్థత మనసులో స్థిరపడితే, శిష్యుడు కూడా నిజమైన సత్యాన్వేషకుడు అయితే మానసిక సమర్పణ తనంతట తానుగానే పెంపొందటం ప్రారంభమవుతుంది. నిచ్చెన మొదటి మెట్టు మీద పాదం మోపగానే తరువాతి మెట్టు తనంత తానుగానే దృష్టిలోకి ఏ విధంగా వస్తుందో, అదే విధంగా మనం సాధన గనక మొదలుపెట్టినట్లయితే, ముఖ్యంగా గురువు యొక్క యోగ్యతలపై నమ్మకం కుదిరిన తరువాత ప్రేమ, భక్తి తమంతట తాముగా పెంపొందడం ప్రారంభమవుతుంది. నా సహచరులందరిలోనూ సాక్షాత్కారం కోసం తపన నిజంగా ఉందో లేదో నాకు సరిగ్గా తెలియదు. అదే కనుక వాళ్లకు ఉన్నట్లయితే ఈ ప్రేమ, భక్తి వాళ్లలో స్వతసిద్ధంగానే పెంపొంది ఉండేవి. దానికోసం హృదయంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి కేవలం లక్ష్యం మీద దృష్టి దృఢంగా నిలిపినప్పుడే పెంపొందుతుంది. కొంతమంది కేవలం మనసు కొంతసేపు ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే నా వద్దకు వచ్చి కూర్చుంటారు. నాకు సంబంధించినంత వరకు ఇది కూడా కొంతమేరకు నయమే. ఎందుకంటే కనీసం ఆ కొంతసేపైనా నేను వాళ్ళకి కాస్త సుఖాన్ని అందించగలుగుతాను. తనను తాను కోల్పోయినవారు, కనీసం తనను కోల్పోవాలనుకునేవారు, లేదా సర్వాన్ని కోల్పోవడానికి ఇష్టపడేవారు మాత్రమే నా పట్ల మొగ్గు చూపుతారు.